3 రోజుల తర్వాతకి చూడండి ఎంత బాగా విరబూసినాయి రోజా పూలు. ఆల్రెడీ ఇక్కడ ఒకటి తెంపాము, ఇంతకుముందు చూపెట్టింది. చూడండి చాలా బాగున్నాయి కదా. చూడు మమ్మీ ఎంత బాగున్నాయో. మంచి త్రిబల్ మల్లె ఉన్నట్టున్నాయి దిట్టంగా. ఇది మంచి రోజా పువ్వు. ఇది ఇంకా పెద్దగా అయింది. ఇది కూడా పెద్దగా అయింది ఇంకా. హాయ్ మమ్మీ. హాయ్. బాగున్నావా? బాగుండా. అయినా నేను ఇక్కడే ఉంటా కదా ఇంట్లోనే. బాగున్నావా అని అడగడం ఏంది? ఎందుకో మరి నువ్వే అడుగుతావు, నేను బాగునే ఉన్నా. అంటే వీడియో చూసే వాళ్ళ తరపున మీరు బాగున్నారా అని అర్థం అనమాట. హాయ్ డాడీ. వాళ్ళు అడిగినట్టు అనమాట. మన ఫాలోవర్స్ అంతా అడిగిన. జ్వరం వచ్చింది అందుకని డాడీ కొంచెం సైలెంట్గా ఉన్నాడు. ఏం మమ్మీ నువ్వు కూడా సాయంత్రం నిద్రపోయినావు ఏంది? నిద్రపోలేదు. అవునా? సరే ఈరోజు ఏమంట చేస్తాను మమ్మీ? ఈరోజు డాడీకి జ్వరం జరిగింది కదా. ఇప్పుడే జరగలేదు జ్వరము. జ్వరం జరిగి వారం దాటిపోయింది. ఇప్పుడు మటన్ చెయ్యి, మటన్ తినబుద్ధి అవుతుందంటే మటన్ ఫ్రై చేస్తుండ. ఓకే సరే అయితే మటన్ చేయి మమ్మీ. చేస్తా. హాయ్ అండి అందరికీ. హాయ్, వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా మంచిగానే ఉన్నాం. ఈరోజు నేను మటన్ ఫ్రై చేస్తున్నాను మా ఆయన కోసం. మా ఆయనకి జ్వరం తగిలింది. ఈరోజు తినాలంటే అంటే ఇప్పుడు తగిలితే ఇప్పుడు పెట్టట్లేదు, పెట్టకూడదు. అట్లా తగిలి వారం అవుతుంది. తొలిగా ఫస్ట్ టైము మటన్ తగ్గుతుంది కాబట్టి ఈరోజు చేస్తుంది మమ్మీ. తొలిగా చికెన్ గుడ్డు ఏది తినకూడదు. ఫస్ట్ మనం పెడితే మటనే పెట్టాలా. అందుకే మటన్ చేసి మటన్ ఫ్రై చేసి పెడుతున్నాను. చూడండి మటను మంచిగా అర్ధ కేజీ మటన్ తెచ్చిన మంచిగా కడిగి పొయ్యి మీద వేసుకొని పావు గంట అవుతుంది. పావు గంట వేసేసిన. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదిగోండి కొవ్వు, లివరు ఇప్పుడు వేసుకోవాలి. ఫస్ట్ వేస్తే కరిగిపోయి అసలు కనిపించకుండా పోతుంది. అందుకే ఇప్పుడు వేసినాను. ఇప్పుడే మనము పసుపు కారం అన్నీ ఇప్పుడు వేసుకోవాలి. ఫస్ట్ వేయకూడదు. ఒక పావు గంట ఉడికిన తర్వాత వేయాలి. 1 స్పూన్ పసుపు, కారం కొద్దిగా తింటాడు కదా, 1.5 స్పూను కారం. ఎక్కువ మసాలాలు గిసాలు ఏమేను ఉట్టి ప్లెయిన్గా వేయించి పెడితేనే మా ఆయనకు మంచిగా ఇష్టం. ఎక్కడ పోయింది స్పూన్? కొద్దిగా వేస్తా. 1 స్పూను సాల్ట్, అవి 3 వేసి చక్కగా కలుపుకోవాలి. మటన్ చూడండి ఎట్లుందో, చాలా సూపర్ ఉంది. మటన్కి ఏమో చికెన్ తినలేము, మటన్ కొనలేము. ఎందుకంటే చికెన్ ఈ మధ్య మంచిది కాదంటుంది తినడము. అవును, తినవాకండి, వద్దని అందరు చెప్తారు. చెప్పినప్పుడు ఎందుకు తినాలా? బంద్ చేయాలి. మటన్ కొందామంటే మటన్ కాస్ట్లీ. సో మధ్యాహ్నం నువ్వు చెప్పిన డైలాగే. అవును, చికెన్ తినలేము, మటన్ కొనలేము. డైలాగ్ బాగుంది మమ్మీ. బాగుంది. క్యాప్షన్ అదే పెడతా. అదే పెట్టు. సరేనండి, మనం ఇంకా మగ్గనిద్దాం. మనం చూపి కొద్దిగా మా ఆయనకు జ్వరం ఉంది కదా, అందుకే నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. అందులో వీడియో పెట్టి కూడా 5 రోజులు 6 రోజులు అవుతుంది. కొద్దిగా కొత్తగా ఉంది. ఎమటే పెడితేనే మంచిగా మాట్లాడగలను, బాగా చేయగలను వీడియో. ఇంక నుంచి పెడతాం. కొద్దిగా ప్రాబ్లాలు, అందుకే కొంచెం లేట్ అవుతుంది. ఏమనుకోకండి, ఇంక నుంచి పెడతానే ఉంటాం వీడియో. ఓకేనా? మగ్గది అది చూడండి. మంచిగా అరగంట మగ్గింది మటను. అప్పుడే అరగంట నాకే తెలియదు. నీకేం తెలుసు, నువ్వు ఫోన్లు మాట్లాడుకుంటా ఉంటుంది. చూడండి ఎంత బ్లాక్గా అయిందో. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు లైట్ మంట మీద సిమ్లో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. మటన్ 1/2 కేజీ కదా, అందుకని పెద్ద స్పూన్ 1 అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన. ఇప్పుడే మనం వెంటనే చూడండి 3 చెక్క ముక్కలు, 4 లవంగాలు, 2 యాలక్కాయలు. ఇవి మా ఆయనకు కనపడకుండా తీసేయాల. ఆయన కనపడకూడదు. అవి వేయకపోతే బాగుండదు, టేస్ట్ ఉండదు. వీడియో స్టార్టింగ్ లోనేమో మటన్ ఫ్రై చేసేది ప్లేన్ గా ఉంటుంది. మరి ఏం వేయలేదు ఇందులో. మటన్ లో ఇది చెక్క మొగ్గలు వేస్తేవి, యాలకులు వేస్తేవి, అల్లం వేస్తేవి, పసుపు, కారం, ఉప్పు, నూనె,
మసాలాలు అన్నీ వేసి కదా, ఇంకా టమాటాలు ఒకటే వేయలేదు దాంట్లో. మళ్ళీ మటన్ అంతా ఉత్త ప్లేన్గా వేయించుతారంట. ఇదేనా ప్లేన్గా? అయ్యో అంటే ఇంకేమి ఎక్స్ట్రా వేయవన్నమాట. టమాటాలు, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ వేయవన్నమాట. ఉల్లిగడ్డ వేయను, కొబ్బరి వేయను. ఇంకా తింటుంటే ఉత్త ముక్క మాత్రం, మటన్ ముక్కలు డైరెక్ట్ అవి మాత్రం తిన్నానుకుంటా, ఇంకేముండవు. అవును, రెండు బోన్స్లు వచ్చినాయి. ఇదొకటి, ఇదొకటి, ఇది 3 చిన్నది. ఈ 3 వచ్చినాయి. పెద్ద ముక్కలు ఏం చేయాలంటే చక్కగా ఇట్లా అడుక్కు పెట్టుకోవాలా. మటన్ చూస్తుంటే నోరు వస్తుంది మమ్మీ, చాలా బాగుంది. చాలా బాగుంది. నాకెళ్ళి చూసుకుంటే ఎట్ట తినకుండా ఉండాలన్నా ఏమో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు దాకంటే ఎట్లా కొట్టుంటాం, కానీ ఇప్పుడు ఉండే చాలా కష్టం. డైట్లు కదా చేసేది. మేమెవరు తినట్లేము. డాడీ కోసమే ఇది. లేకపోతే వేడి వేడి అన్నంలో ఈ కూర కొద్దిగా వేసుకున్నా చాలు మమ్మీ, అన్నం అంతా కలిసిపోతుంది. అన్నం అంతా కలుసుద్ది. ఎంత అన్నం కలుసుద్దో. 2 స్పూన్లు వేసుకున్నా కూడా. సరే, ఇప్పటికి అరగంట మగ్గింది. ఇంకా దగ్గర ఒక 20 నిమిషాలు చాలు, ఎందుకంటే కొంచెమే కదా మటను. 20 నిమిషాలు చాలు. హాయ్ మమ్మీ, నేను పూలు పెట్టుకున్న పైన మన రోజా మొక్క పూలేనా ఇవి? రోజా మొక్క కాదు, వేరే పూలు. వేరే బయట కొన్నాయా? చెట్టు తెంప బుద్ధి కాదు, చూడడానికి కొద్దిగా అట్నే ఉన్నాయి. కానీ మన రోజా మొక్క ఇంకా దిట్టంగా ఉన్నాయి. ఆ పూలు బాగుండే కదా. మన రోజా పూలు ఎంత బాగుండే, ఇంత పెద్ద పూలు పూసుండే. అవును, దానికి మంచి ఎరువు పడ్డది. ఫస్ట్ లో వేసినప్పుడు మంచి ఎరువు వేసిన భలే. నువ్వే కదా వేసింది మొక్క, భలే రోజా పూలు పోస్తుండే. చూపిస్తారులే మీకు, ఈ వీడియోలో చూపిస్తాడు. పెట్టిన 3 పూలు 6 కాయలు. 6 కాయలు అంటే 6 మొగ్గలు. ఫ్రై అయిందా మమ్మీ? అయింది. సో మంచిగా కొత్తిమీర కడిగి తరిగి పెట్టుకున్నా, వేసేసుకుందాం. మెత్తగా ఉంది కొత్తిమీర, ఫ్రిడ్జ్లో ఉన్నది. కొద్దిగా మెత్తగా అయింది అంతే. బాగానే ఉంది. అన్నీ వంకలు పెడతాడు మా నవీను. వంకలేం పెట్టలేదు, బాగానే ఉంది. మరి ఒక స్పూను ధనియాల పొడి. ఫ్రెష్ లేకపోతే మనం నేను వేస్తాను అసలు. ఫ్రెష్ లేకపోతే చాలా జాగ్రత్తగా చేస్తా. ఏదో ఒకటి గబగబ చేసి వదిలించుకుందాము. తిన్నోళ్ళు తింటారు, ఉన్నోళ్ళు ఉంటారని వ్యవహారం కాదు ఇక్కడ. తెలుసు, నీ వీడియోలు అదే చూసేటోళ్ళు చెప్తుండా. ఎంతో నీట్గా చేస్తా. అయిపోయిందంటే మటన్ ఫ్రై రెడీ మమ్మీ. బా ఎంత బాగుందో నవీనా. మమ్మీ చాలా బాగుంది. కొంచెం ఉప్పు చూద్దాం నవీనా ఎట్లుందో. మమ్మీ సిరొక పీస్ తిందాం. ఓకే, నీకొకటి నాకొకటి. ఓకే. కాలుతుంది కొద్దిగా, కాలుతుంది బాగా. బా ఈ ముక్కలు ఎంత బాగుంటాయో. వస్తాయి ఆ రోజులు కూడా వస్తాయి. మంచిగా ఇక్కడ నిండా పెట్టుకొని తినే రోజులు వస్తాయి. కొద్దిగా మా డైట్ అయిపోతే మంచిగా తింటాం హ్యాపీగా. చాలా కష్టం డైట్ ఉంటాం, అంత ఈజీ కాదు. ఎందుకంటే దొంగతనంగా మేము డైట్ ఉంటుండమని సైగ్గా తినేది ఆ వ్యవహారం కాదు ఇక్కడ. నిజంగా రియల్గా ఉంటాం. పట్టినా ముక్కలు వల్లే ఉంటాయి. టేస్ట్ మాత్రం అది మమ్మీ కాలుతుంది. అదే కాలుతుంది. బాబా సూపర్ అండి, సూపర్. అందుకే మటన్కి అంత రేటు. సూపర్ ఉంది, చాలా బాగుంది. ఇంతేనండి, మేము తిన్నాం. మా డైట్ తిండి అయిపోయింది. మా ఇంటికి పెడతాం అంతే. సరే అండి, అయిపోయింది. చూడండి ఎంత బాగా చేసినానో. ఈ మొక్కలు చూడండి అసలు ఎంత మంచిగా ఉంటుందంటే అంత మంచిగా ఉంటుంది ఫ్రై. మీరు అనుకుంటారేమో ఉడికిందా ఇంతలేకే అనుకుంటారు, గట్టిగా అయింది అనుకుంటారు. గట్టిగా కాదు, మంచిగా మగ్గుద్ది. చూడండి, మళ్ళీ ఆయిల్లో గబగబా ఆయిల్లో పెడితే అది మాడిపోద్ది కానీ ఉడకదు. మనము మంచిగా ముందు 1/2 అవర్ అటు ఉడకబెట్టేసారు, అప్పుడే ఉడికిపోద్ది మటను. సిమ్ములో మంచిగా ఆయిల్లో మంచిగా ఉడకాల, మెత్తగా ఉంటుంది. మెత్తగా లేకపోతేనే మా ఆయన తినేది. ఉడికింది, మంచిగా ఉడుకుద్ది. సరే ఆఫ్ చేసుకుందాం. అయిపోయిందండి. ఒరే కనుక్కునేమైనా డాడీకి వేసిద్దాం. మా ఆయనకు ఇట్లా తినటం బాగా ఇష్టం. ఇంకొకటి జ్వరం తగలంగానే ఎవరికి పెట్టగాకండి నీసు.
జ్వరం తగ్గిపోయిన తర్వాత 4-5 రోజులకి అప్పుడు పెట్టాలా మటన్ తొలిగా, లేదంటే కామెర్లు అవుతాయి. మా ఆయనకి ఇచ్చేద్దామండి. మెత్తబడి ఉండడు పాపం, ఎందుకు ఆయన ఏం మాట్లాడట్లేడు. చూడండి మటన్ ఫ్రై ఎంత బాగుందో. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మంచిగా చేస్తాం. ఇది ఒకరు సింపుల్గా చేసినాము, నెక్స్ట్ వీడియో ఫుల్గా చేస్తాం. సరేనండి, టాటా, బాయ్ బాయ్. వేడి వేడిగా అన్నం. ఇంకొచ్చాయి బావా, వేడి వేడిగా అన్నం తిందు. చూడండి అయింది బా, చేసేసిన తొందరగా. టాటా, వచ్చేయి. అద్దరిపోయి ఉంటుంది మరి రుచి. మటన్ అంటే మటన్ ఫ్రై అంటే తిరుగుందే. సూపర్ అంటే సూపర్ మమ్మీ. ఈ మటన్ ఫ్రై తింటేనే కోలుకునేది, కోలుకోలేడు, 2 రోజుల్లో కోలుకోలేడు.